నానా ఏంటది చేతిలో? ఓ ఇదైతే నీతో పాటు మా వ్యూవర్స్ కూడా చెప్పాల్సిందే. హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. మా పిల్లలు ఎప్పటి నుంచో ఏదైనా వెరైటీగా టేస్టీగా చేసి పెట్టినా అని అడుగుతూ ఉన్నారు. సో నేనైతే ఆలోచించి మన ఎండాకాలం ఎండ అయ్యి ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే టైంలో మనకు బాగా విరివిగా లభించే చింత చిగురు. సో చింత చిగురుతో ఏదైనా మంచి రెసిపీ అయితే చేయాలనుకున్నాను పిల్లలకి. సో చింత చిగురు పచ్చి రొయ్యలు, అదేనండి మన ఏటి రొయ్యలు, సముద్రం కాకుండా ఏటి రొయ్యలకి రుచి ఎక్కువగా ఉంటుంది. సో చింత చిగురు ఏటి రొయ్యలతో ఓ మంచి రెసిపీ అయితే చేసి పెట్టాలనుకున్నాను. అదే రెసిపీ మీకు కూడా చూపించబోతున్నాను, స్టార్టింగ్ టు ఎండింగ్ విత్ ఆల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్. సో మంచిగా చూడండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక మంచి రెసిపీ అయితే వస్తుంది. వీడియో చూసి మీరు కూడా రెసిపీని చేయండి అండ్ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక్కసారి ఓవరాల్ గా చూడండి అండ్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుందండి, అండ్ ఒక చిన్న టొమాటో, ఒక 3 పచ్చిమిర్చి, ఒక్క రెమ్మ కరివేపాకు, కాస్త కొత్తిమీర గార్నిషింగ్ కోసం, అండ్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతాయి. వెజిటబుల్స్ అయితే ఇవి ఒక్కసారి చూసుకోండి. వీటితో పాటు మనకి కొన్ని మసాలా దినుసులు అండ్ మసాలా పొడులు అయితే అవసరం అవుతాయి. వాటిని కూడా 1 by 1 నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకైతే రుచికి సరిపడా సాల్ట్, మిరప్పొడి ఒక 2 స్పూను, ఒక 1/2 స్పూన్ పసుపు, గరం మసాలా 1 స్పూను, జీరా పౌడర్ 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఫిష్ మసాలా 1 స్పూను, అండ్ 3 లవంగా, ఎలాచి, స్టార్ అనేసి, 2 దాల్చిన చెక్క, కాస్త షాజీరా. సో ఇవండి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే. సో దాంతో పాటు అసలైంది మర్చిపోతే ఎలా, లేత చింత చిగురు 1 కప్పు తీసుకోవాలి. వాడు లేత దాంతో పాటు కొంచెం ముదురాకులు కూడా ఇచ్చాడు, తప్పదు, మార్కెట్లో రేట్లు అలా ఉన్నాయి, సరుకు అలా ఉంది. ఏటి రొయ్యలు అయితే 1/2 kg, చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మన నెల్లూరు కాబట్టి మనకి ఇక్కడ సీ ఫుడ్ అయితే కొంచెం చవకే అండి, తక్కువకే దొరికేస్తుంది. సో ఓవరాల్ గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి, ఒకసారి జాగ్రత్తగా చూసేసుకోండి. మరి ఈ ఇంగ్రీడియంట్స్ మనమైతే రెసిపీ స్టార్ట్ చేయబోతున్నామండి. ముందుగా మట్టి పాత్రకి కాస్త ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ మట్టి పాత్ర అంతా వ్యాపించేలా, అంటే ఇలా స్ప్రెడ్ అయ్యేలా ఒక్కసారి తిప్పుకుందాము. ఎందుకంటే మట్టి పాత్ర ఒక్కసారిగా వేడి చేస్తే పగిలిపోయే అవకాశం ఉందండి. ఈ టెక్నిక్ నేనైతే మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. సో ఆయిల్ అయితే మనం లైట్ గా మట్టి పాత్రకు అప్లై చేసేసుకుందాము. పాత్ర వేడెక్కగానే పచ్చి రొయ్యల్ని అలాగే వేడి చేసుకోవాలండి, అందులో ఏమి కలపకూడదు. ఎంతో మందికి తెలియదు, చాలా రెస్టారెంట్స్ కూడా ఫాలో అవ్వవు. యాక్చువల్గా ప్రాసెస్ అయితే ఇదే. రొయ్యల్ని చక్కగా వేడి చేసుకుంటే అందులో నుంచే బోలెడంత నీరు ఉబుకుతుంది. ఆ నీళ్ళల్లోనే రొయ్యలు అయితే చక్కగా ఉడికిపోతాయి. అంతేగాని కొంతమంది వీటిని వేసిన వెంటనే పొడులు గట్రా అవి ఇవి వేసేసి నానా యాగి చేసేస్తుంటారు. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఒక 4 minutes తర్వాత మనం ఏమీ వేయలేదు, బట్ ఎంత వాటర్ ప్రొడ్యూస్ అయిందో చూడండి. సో ఈ వాటర్ లోనే, అంటే ఈ ప్రాన్ బ్రాత్ అంటారు, ఈ వాటర్ లోనే చక్కగా ప్రాన్స్ కన్నా బాయిల్ అయిపోతే మంచి టేస్ట్ కూడా వస్తుంది. వాటర్ సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా ఎంత వాటర్ ప్రొడ్యూస్ అయిందో. ఇప్పుడు ఈ ప్రాన్స్ ఈ వాటర్ లోనే కంప్లీట్ గా బాయిల్ అయిపోతాయి అనమాట. చూస్తున్నారు కదా ఎంత వాటర్ ప్రొడ్యూస్ అయిందో, చక్కగా బాయిల్ అయిపోతున్నాయి. మనమైతే అస్సలు ఒక్క చుక్క కూడా నీరు పోయలేదండి. ఈ ప్రాన్ కానీ క్రాబ్ కానీ, అంటే పీతకు కానీ ఈ రొయ్యకు కానీ ఒక క్యారెక్టర్ ఉంటుంది. అదేంటంటే వాటర్ తగలంగానే ఒక రకమైన పింక్ కలర్కి వస్తుందండి. అది చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. సో ఒక 4 నిమిషాల్లో వాటర్ అంతా ఎగిరిపోయింది. సో చక్కగా రొయ్యలు కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడైతే మనం రొయ్యల్ని సపరేట్ చేసేసుకుందామండి. మీకు గుర్తుందా, మన లాస్ట్ వీడియోలో స్కూల్ డేస్ లో జరిగిన ఒక కామెడీ సీన్ చెప్పాను. ఇప్పుడు అదే స్కూల్లో జరిగిన ఒక హారర్ సీన్ చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. రొయ్యలు సపరేట్ చేసేసుకున్న తర్వాత ఒక 7 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. నాన్ వెజ్ కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడద్ది. తర్వాత నేను ఇందాక చెప్పిన, అంటే స్టార్టింగ్ లో చెప్పిన మసాలా దినుసులు అయితే వేసేసుకొని చక్కగా వేపుకుందామండి. సో హారర్ సీన్ అని చెప్పాను కాబట్టి మీరేం భయపడిపోకండి. ఇది మరి నా భ్రమో లేకపోతే మరి ఇంకేంటో మీ ఊహకే వదిలేస్తాను చెప్పిన తర్వాత. దానికంటే ముందు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. నేనైతే వీటిని కత్తితో నిలువుగా స్లిట్ చేయలేదేమో, టపాటప్ పగిలి నా మీద పడ్డానికి వచ్చాయి, ఎట్లా తప్పించుకున్నా.
సో ఆ పచ్చిమిర్చి వేగిన తర్వాత చక్కగా కరివేపాకు కూడా వేసేసుకుందామండి. కరివేపాకు పచ్చిమిర్చి వేగంగానే ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని లైట్ బ్రౌనిష్, ఇంకా తెలిసిందేగా, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. సో మా స్కూల్లో జరిగిన ఒక హారర్ సీన్ చెప్తాను చూడండి. తిరుపతిలో 7 Hills హై స్కూల్లో చదువుకున్నాను నేను. ఆ స్కూల్ బ్యాక్ సైడ్ ఒక శ్మశానం ఉంటుంది. 10th పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కి ముందు మాకు స్టడీ అవర్స్ పెట్టారండి. సో ఈవినింగ్ 6 to 10, ఎర్లీ మార్నింగ్ 4 to 6 అన్నమాట స్టడీ అవర్స్. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. 3 నిమిషాల్లో ఆనియన్ అయితే ఏగిపోయిందండి. నా స్టోరీ కంటిన్యూ కాలేదు. ఆనియన్ వేగంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా దోరగా వేయించుకుందాం. సో మళ్ళీ స్కూల్ డేస్ లోకి వెళ్ళిపోదామండి. సో మాకేంటంటే ఈవినింగ్ 6 to 10 చదువుకున్న తర్వాత పడుకునేస్తాం కదా. ఎర్లీ మార్నింగ్ 4 o'clock మా పీఈటీ మాస్టరు విజిల్ వేస్తారు. ఆయన విజిల్ వేస్తూ అటు ఇటు మా హాస్టల్ ముందు తిరిగితే అప్పుడు మేము లేసేసి వచ్చి మళ్ళీ బుక్స్ పెట్టుకొని చదువుకునే వాళ్ళం అండి. సో అలా ఓ రోజు రాత్రి చదువుకుని మేమైతే పడుకునేసాము. పడుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clock మా మాస్టర్ విజిల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగిపోయింది కదా. సో టొమాటో వేసేసుకున్నాము. టొమాటో కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, మసాలా దినుసులు, టొమాటో అన్ని కూడా చక్కగా బ్లెండ్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకొని ఇంకాసేపు మూత పెట్టుకుందామండి. సో అలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 4 నిమిషాలకి లేదా 2 నిమిషాలకి ఓపెన్ చేస్తే కంప్లీట్ గా టొమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వేసిన మసాలా అంతా కూడా మంచిగా బ్లెండ్ అయిపోయి ఉంటుంది. ఈ టైంలో మనం రొయ్యల్ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా దోరగా వేయించేసుకుందాం. సో మళ్ళీ బ్యాక్ టు స్కూల్ అండి. నేను అలా మా మాస్టర్ విజిల్ కోసం వెయిట్ చేస్తుంటే 4 గంటలు అవ్వనే అయ్యింది. ఆయన విజిల్ వేస్తూ అటు ఇటు తిరిగారు. సో నేను వెంటనే లేసేసి చక్కచక్క మొహం కడుక్కొని మంచిగా బుక్స్ పెట్టుకొని కూర్చొని చదువుకుంటున్నా. కాకపోతే నేను పక్కన గమనించలేదు, మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. నేను ఒక్కడనే కూర్చొని చదువుకుంటున్నా. ఈ లోపల మా హెడ్ మాస్టర్ వచ్చి ఏం చేస్తున్నావురా అన్నాడు. సార్ పీఈటీ సార్ ఇలా విజిల్ వేసాడు, నేను వచ్చి చదువుకుంటున్నాను అని చెప్పాను. ఇప్పుడైతే కాసేపు రొయ్యల్ని మగ్గనిద్దామండి 3 నిమిషాలు. అన్నిట్లో కూడా అంటే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, టొమాటో, మసాలా దినుసుల్లో రొయ్యలు అయితే చక్కగా వేగిపోయాయి. కాసేపు అటు ఇటు కలుపుకుందామండి మాడకుండా. సో ఇదే కరెక్ట్ టైం అండి. చక్కగా మనము తీసి పెట్టుకున్న చింత చిగురు వేసేసుకుందాము. ఈ చింత చిగురు విషయంలో చాలా మోసం జరిగిందండి. నేనైతే భలే బాధపడ్డా. వీడు చాలా వరకు ముదురాకులు ఇచ్చాడు, చాలా తక్కువ లేతాకులు ఇచ్చాడు. బట్ ఏదైనా చింత గుణం దానికే ఉంటుందిగా, చింత స్వభావం చింతదేగా అంటారుగా తెలుగులో సామెత, చింత చచ్చినా పులుపు చావదని. అలా ఉంటుంది. అందుకనే కర్రీ అయితే మనకు పుల్ల పుల్లగా కారకారంగా రావాలని చింత చిగురు అయితే మొత్తం వేసి చక్కగా రొయ్యల్లో వేసి కలిపేశానండి. ఇప్పుడు మనము మసాలా పొడులు వేసుకోవాలండోయ్. కాబట్టి స్కూల్ స్టోరీ కాసేపు పాజ్ చేద్దాము. ఇప్పుడైతే మనం ఫస్ట్ కాస్త సాల్ట్ వేసేసుకుందాము. మీకు ఫస్ట్ లో కొలత చెప్పాను కదా, అదే కొలత అండి, ఇంకేంలా. సాల్ట్, దాని తర్వాత మిరప్పొడి, దాని తర్వాత కాస్త పసుపు పొడి, అండ్ ఫాలోడ్ బై గరం మసాలా, అలాగే కాస్త జీరా పొడి, దాంతోపాటే ధనియా పొడి. అలా పొడులన్నీ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకుందాం. స్కూల్ స్టోరీలోకి వెళ్దామా. మా హెడ్ మాస్టర్ అలా అడగంగానే, సార్ ఇట్లా పీఈటీ సార్ విజిల్ వేస్తూ తిరిగాడు, నేను చక్కగా లేసి ఫేస్ వాష్ చేసుకుని చదువుకోవడానికి వచ్చాను అని చెప్పాను. మా హెడ్ మాస్టర్ ఏమన్నారంటే, అరే పీఈటీ సార్ నిన్న హెల్త్ బాగాలేదని వారం రోజు లీవ్ పెట్టి నిన్ననే వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు అని చెప్పాడు. బ్యాక్ టు వీడియో. 3 నిమిషాల్లో పొడులన్నీ చక్కగా మగ్గిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కడిగిన పాత్రలో నీళ్లు, అలాగే నార్మల్ వాటర్ కరెక్ట్గా ముక్క మునిగే వరకు, అంటే రొయ్యలు మునిగే వరకు వాటర్ పోసుకొని కాసేపు కలుపుకొని మగ్గనిద్దాం. ఓకేనా? బ్యాక్ టు స్టోరీ వెళ్దామా? షూర్. సో ఆయన అలా చెప్పంగానే నాకు ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయాయి, బల్బులు పగిలిపోయాయి. మరి పీఈటీ సార్ వెళ్ళిపోతే విజిల్ వేసింది ఎవరు? ఇప్పుడైతే ఫిష్ మసాలా వేసుకుందాం. మీరైతే ఆలోచించండి, అది మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఫిష్ మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా చల్లేసుకొని చక్కగా గార్నిష్ చేసుకొని కలిపేసుకుందాం. చూసారా ఎంత బాగా, ఎంత టెంప్టింగ్గా, ఎంత అరోమాటిక్గా ఉందో. నాకైతే రూమ్ అంతా అరోమా స్ప్రెడ్ అయిపోయిందండి. ఆ చింత చిగురు, ఆ రొయ్యలు, ఆ వేసిన మసాలాస్, అబ్బబ్బబ్బా, పుల్ల పుల్లగా కారకారంగా చింత చిగురు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి చూసుకోండి. ఏమండోయ్, ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే కామెంట్ చేయండి. మొత్తానికి వీడియోని ఏదో ఒకటి చేసేయండి అబ్బా. చాలా సూపర్గా కుదిరిందండి, చక్కగా బ్లెండ్ అయిపోయింది.
చూస్తున్నారుగా పొగలు కక్కే వేడి వేడి చింత చిగురు ఏటి రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ కట్టేద్దాం, అదే ఆపేద్దాం. వావ్, నిజంగా అండి చాలా అద్భుతంగా కుదిరింది. కర్రీ మాత్రం సూపర్గా ఉండబోతుంది, అది నాకైతే అర్థమైపోయింది. సో కర్రీని అయితే సపరేట్ చేసుకుందాం. వీడియో గురించి పక్కన పెడితే స్కూల్ స్టోరీ చెప్పాను కదా, ఎలా అనిపించిందండి? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ నేను టేస్ట్ చేయకుండా మా పాపకైతే పెట్టానండి. మా చిన్న పాప ఎంత ముద్దు ముద్దుగా పెరిగేసుకొని తను కారం భరించలేదు, తనైతే కలుపుకొని టేస్ట్ చూస్తుంది. అన్నం తింది అండ్ రొయ్య తింది. తన కమెంట్ విందామా? పిల్లల కమెంట్స్ కంటే మనకి ఇంకేం కావాలండి? మనం వంటలో గెలిచినట్లేగా, మీరే చెప్పండి. ఇప్పుడు టేస్ట్ చేసే టైం నాదండి. అలా పుల్లటి కారమైన మంచి రొయ్యల ఎగురు కలుపుకొని నోట్లో పెట్టుకుంటే ఉంది. వాహ్, వద్దు ఇంకా మాటలు లేవు, సూపర్ గా ఉంది. రొయ్య ముక్క కొరికేస్తున్నా చూసుకోండి, అదిరిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.